హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కవితసాగర్. అందరిలో ఉన్నారు, బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నానండి. చాలా చాలా అంటే భుజం నొప్పితోనున్నా, చెయ్యి ఇట్లా లేస్తలేదు అసలు అనమాట. మెల్లగా కూర్చొని ఇంతవరకు హైట్ కాబట్టి ఇట్లా వీటిని అన్ని చుంపేసి మా డాలీకి ఇస్తే వంట చేస్తుంది అనమాట. మా సోని అయితే పొద్దున్న చేసిపోయేది, వాళ్ళ మంగళవారం కాబట్టి ఇంకా లేట్గానే తింటాం అనమాట. ఈవినింగ్ తింటాం కాబట్టి చేయలేదు ఆమె. ఇంకా ఇప్పుడైతే వీళ్ళకు మధ్యాహ్నం కావాలి కదా, అందుకోసం అని మెల్లగా ఇట్లా చూపేసి ఆమెకి ఇస్తా. వంట చేస్తూ ఉంటే దగ్గరుండి చెప్తా ఉంటా, ఓకేనా? సో ఇవాళ ఏం కర్రీ అంటే బీన్స్ వండుతాను అనమాట. ఎందుకు అసలు ఈ చెయ్యి అన్నది ఇట్లా లేస్తలేదు, ఇదంతా నొప్పి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఈ కాలు పని అయిపోయింది, కాళ్ళకు రెస్ట్ తీసుకున్నాను, కానీ ఈ భుజంతో ఘోరంగా ఉన్నది. ఇంట్లో నుంచి ఇళ్ళకే వస్తాను అనమాట. ఇట్లా ఇట్లా వస్తుంది, జడ వేసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్నగా వేసి ఇట్లా వేసుకొని ఇట్లా ఉంటాను అనమాట. సో ఇవన్నీ కట్ చేసుకొని కర్రీ చేసుకుందాం, ఓకేనా? డాలీ వండేస్తుంది ఇవాళ. సో కొంచెం వీడియో చూడండి, వీడియోలు ఎవరు చూడట్లేదు. రోజు పెట్టాలంటే ఇట్లా కలపడం ఇబ్బంది అవుతుంది అనమాట నాకు, అంతే. అందుకోసమని ఆమెకి కొంచెం ఇవాళ లేవడం కూడా లేట్గా వేసినాక. సో ఇట్లా వంట చేసేస్తాను, చెప్తా ఉంటే మా డాలీకి వేస్తుంది అనమాట. సో సూపర్గా వండేస్తుంది, ఓకేనా? వచ్చే నాకు ఇద్దరికి తిరగరాదు ఇక్కడ, అది మా బాధ. అందుకోసం ఆయిల్ వేసుకుంది. ఆయిల్ వేడైంది చూడు, మరి అయింది పెట్టి వేసే మరి మొత్తం వేసే చక్ 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 చక్. ఓకే, కలిపి పచ్చిమిర్చి వేసుకో. పచ్చిమిర్చి మొత్తం ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. అయిపోయింది. వాటర్ వేసి కలిపి వేయం కాబట్టి ఎన్ని పచ్చిమిర్చి అనమాట. అట్లాగే 2 పొటాటోస్ తీసుకున్నాను. చూపి ఒక 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని, ఒక 2 చేమంటారు బంగాళదుంపలు, ఆలుగడ్డలు ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట. ఇంకొక 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు. అక్కడ ఏమవుతుందంటే అటు సైడ్ చూపించి బీన్స్ అనమాట కొంచెం ఉడకబెట్టినాను అనమాట. సో ఫ్రై కదా, కొంచెం ఉడకబెట్టి తీయాలన్నమాట. సో పచ్చిమిర్చి వేడుతుంది, కారం వేసుకోమన్నమాట డైరెక్ట్. అవే ఇంకా ఉల్లిపాయలు వేసి ఫాస్ట్ అంత స్లో అయితే ఎట్లా డాలి? ఫాస్ట్ అంటే నువ్వు ఎంత పెద్ద దాంట్లో పెట్టినావు కదా. అవ్వా ఎట్లా పెట్టాలి వాళ్ళు, లేకపోతే పెద్ద దాంట్లో పెట్టినావు అందుకే అవ్వా. అదే కానీ అలాగే కొంచెం సాల్ట్ త్వరగా ఉడుకుతాయి. ఓకే ఓకే సాల్ట్. ఉల్లిపాయలు తొందరగా ఉడుకుతాయి అనమాట. అట్లా తిప్పది మగ్గుతాయి. కాటు ఉంటాయి కదా మరి, అంతే కదా. అల్లం వేసేయి చాలా అంతే. సరే ఓకే, మగ్గినాయి కదా. ఇప్పుడు ఆలుగడ్డ ఓకే వేసి నా చెయ్యి ఎప్పుడుతో మీకు అన్ని వంటకాలు తెలుస్తాను, కాంబినేషన్ తెలుస్తాను కదా. మటన్ చికెన్ పర్ఫెక్ట్ అంటే ఒక చేపల కూర కాదు, ఫ్రాన్స్ సూపర్ ఫ్రై ఉంటుంది. ఇంకా పప్పు కూర టమాటాలు అవి వస్తాయి కానీ ఇట్లా కాంబినేషన్ కలిపి ఏడు ముందు వేయాలో ఎత్తులేదు. ఆలుగడ్డ వేసుకున్నాం కాబట్టి మనం ఇంకా కొంచెం పసుపు వేయాలి. ఓకే, ఇట్లా కలిపి ఒక్క నిమిషం పెట్టట్లా మూత పెట్టి దాన్ని మూత పక్కకు కొంచెం ఉడకండి. వెడల్ పని మొత్తం పరిచినట్టు పెట్టి కొంచెం సిమ్లో పెట్టేసి మంటలు సిమ్లో పెట్టి మూత పెట్టి పక్కకు కొంచెం ఉడికినాక ఏమన్నా. ఓకే, మగ్గనిద్దాం ఒక 2 నిమిషాలు. చూడు చూడు డాలి, అంత హైట్ ఉంటుంది అనమాట మాకు, అందుకే నాకు చేయలేవు. ఓకే మగినా పసుపు వేసేయి. డాడీ మాలేసుకున్నప్పుడు అయితే ఆ కూరలే మొత్తం అనమాట. అంతే కదా కదా, కంప్లీట్ తెల్ల తెల్ల కొంచెం
2 కదా, హాఫ్ కేజీ బీన్స్ని ఒక 2 ఆలు అంటే 150 గ్రామ్స్ వేసుకోరాలి. మూత పెట్టేసి తొందర ఫస్ట్ కలిపే చిన్నగా చెయ్యకమ్మా, లేట్ అవుతుంది. ముగ్గు లేట్ చేసిన ఫస్ట్. స్టవ్ పెంచేసుకో కొంచెం. ఇప్పుడు బీన్స్ కలిపినాక ఫుల్గా పెట్టుకో స్టవ్. కలర్ బాగా కనబడుతుంది కదా అట్లా. ఇట్లా ఉడకబెట్టిన పెట్టచ్చు. డాల్కా కలపక ముందు ఇదును బీన్స్ క్యారెట్ వేసి సూప్ చేసి పెట్టేసి సూప్ చేయాలి. దానికి ఈ మధ్య మిల్క్ బిక్కీస్ పెడుతున్నాం, చక్కగా తింటాం అన్నట్టు. మిల్క్ బిక్కీస్ వాటర్ పెట్టేస్తే స్వీట్ అయితే లేదా అట్లా ఒక ప్యాకెట్ ఖచ్చితంగా తింటాను రోజు. స్వీట్ అవుతాను మగ్గని ఒక 2 నిమిషాలు మగ్గని అట్లా కొంచెం స్టవ్ తగ్గి సిమ్లో పెట్టి ఇంకా కొంచెం తగ్గి ఇంకా ఓకే. కలిపేసి ఒకసారి కలిపినాక సాల్ట్ మస్తు కనబడుతుంది. సాయంత్రం వరకు అయితే మరి అందుకే కదా వండుతున్నాను. మంచిగా ఉంటే గిన్నె కూడా లేచిపోతుంది ఒక్కసారి. మేము ముగ్గురికి అవుతుందా లేవలే మొన్న కర్రీ అయితే అందుకే మేము కూడా దీన్ని దాచి పెట్టేసుకుంటాము. సాయంత్రం సాల్ట్ తీస్తాం ఇంతేనా? వేసే మొత్తం పడుతుంది. పడుతుంది. బీన్స్ ఆలు కదా 2 కదా కరెక్ట్ సరిపోయి ఉంటుంది. పచ్చిమిర్చి వేసినాం కదా ఆలుగు పడుతుంది. కరివేపాకు ఇప్పుడు మళ్ళీ కలపాలి కదా. కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ ఇప్పుడు పడుతుంది అన్నమాట. పోపులో వేస్తే ఏమైందంటే బాగుంటుంది. దానికే ఉంటుంది, ఆకులానే ఉంటుంది అన్నమాట. చూసుకోండి. మా ఊరియో కాలం అయిపోయింది ఇంకా వస్తాను. అది స్మెల్ రావద్దు కూరలు ఏమో వండుతున్నారు అన్న ఫీల్ ఉంటుంది. అది ఇంకా సిమ్లో పెట్టి మళ్ళీ ఒకసారిగా ఉప్పేసినా కదా ఇప్పుడు వాటర్ వస్తుంది మంచిగా సరిగా చిన్న పెట్టేసి మూత పెట్టి చూడ కూర బాగా మగ్గిపోయింది. ఒక 10 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేసరికి ఇప్పుడు కొబ్బరి పొడి వేసి ఇంత తొందరగా అయ్యి మొత్తం పడుతుందా. తర్వాత గరం మసాలా వేసి అక్కడ నుంచి పక్కది స్పూన్లో ఉన్న కొంచెమా గరం మసాలా అంటే మన ఇంట్లో చేసుకుంది అనమాట, బయటది కాదు. వేసి ఇప్పుడు ధనియా పౌడర్ మొత్తం వేసి కొత్తిమీర కంప్లీట్గా మొత్తం వేసి కలిపి ఇప్పుడు మంచిగా పట్టుకొని ఫటాఫట్ కలిపేసి ఇదంతా వాటికి పట్టాలి. నిజంగా ఇప్పుడు స్మెల్ వస్తుంది చూసినా. పచ్చి కొబ్బరి కాంబినేషన్లో ఇంకా బాగుంటుంది బీన్స్. సో మూత పెట్టాం ఒక నిమిషం దగ్గర ఇట్లా అనేసి. ఓకే ఇంకా కొట్టకు సౌండ్ ఎందుకబ్బా, నేను కొట్టాడే కొడతాను. గంట అంతా వంకర గంటకు మూత పెట్టేసి ఇక కలిపినప్పుడు 2 నిమిషాలు ఉంచేద్దాం అంతే సరిపోతుంది. సో రెడీ అయిందా? ఓకే సూపర్ కర్రీ. బంద్ చేసి స్టవ్ బంద్ చేయి ఇంకా. ఓకే మూత పెట్టేసి. సో ఇదండి వీడియో. ఆలు బీన్స్ సూపర్ కర్రీ ఇట్లా ఉంది చూడండి, ఇట్లా సూపర్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కందుల సాగరకు. సో ఇదన్నమాట, చెయ్యి గుంజుతుంది ఇట్లా పట్టేసరికి. థ్యాంక్ యూ. మా టీటీ బాబుకి వేసేసాను.